సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. హైదరాబాద్ నడిబొడ్డున శనివారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో కరుడుగట్టిన దొంగ అన్సారీ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. సెల్ ఫోన్ చోరీ చేసి అతడు పారిపోతుండగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ గమనించి తన గన్మన్తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం చైతన్య కుమార్ తన గన్మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకుని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. డీసీపీ గన్మెన్లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్పించారు. తన కంటపడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి చేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీస్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఘటనా స్థలం నుంచి అందిస్తారు. రవిచంద్ర, అట్ ప్రెజెంట్ అన్సారీ పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉన్నట్టుగా ఒక వార్త స్పెక్యులేట్ అవుతోంది. దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, అన్సారీకి మహమ్మద్ ఉమర్ అన్సారీకి కొద్దిసేపటి క్రితమే ఆయన శరీరంలో ఉన్నట్టు బుల్లెట్ను తీసేందుకు శస్త్రచికిత్స చేస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికైతే నిలకడగా ఉంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందన్నది డాక్టర్లు ఇంకా ఆపరేషన్ తర్వాత చెప్పాల్సి ఉంటుంది. అది అన్సారీ పరిస్థితి అయితే డీసీపీ చైతన్య కుమార్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆయనని ఈ రౌడీ షూటర్ కావచ్చు, ఈ చైన్ స్నాచరు మహమ్మద్ ఉమర్ అన్సారీ గాయపరిచారు. ఈయనతో పాటు అన్సారీతో పాటు మరొక వ్యక్తి కూడా ఈ విధంగా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో డీసీపీ చైతన్య కుమార్ కంట్లో పడింది. దీంతో వెంబడించారు, ఛేదించిన సమయంలో ఇప్పుడు ఇక్కడే ఉన్నాము, చూడొచ్చు. ఈ పక్కన బిల్డింగ్ నుంచి పైనుంచి ఈ విధంగా వెంబడిస్తూ వచ్చారు. సుమారు 1/2 కిలోమీటర్ వరకు అవతల నుంచి కోటి అటు వైపు నుంచి, ఈ చాదర్ఘట్ వైపు నుంచి ఈ విధంగా దొంగలు పారిపోతున్నటువంటి సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత డీసీపీ చైతన్య కుమార్ పై దాడికి యత్నించారు ఈ దొంగలు. దీంతో ఆయన కాల్పులు జరిపారు, 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒకటి ఛాతిలోకి వెళ్ళింది, అంటే కడుపులోకి వెళ్ళింది ఒక బుల్లెట్, మరో బుల్లెట్ చేతి తగిలింది. దీంతో ఈ మీద కేసులు నమోదు చేసేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు, పోలీసులు విచారణ చేస్తున్నారు. 109 సెక్షన్, బిఎన్ఎస్ సెక్షన్ 109 కావచ్చు, బిఎన్ఎస్ సెక్షన్ 132, బిఎన్ఎస్ సెక్షన్ 304 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేసి విచారణ చేపడుతున్నారు. ఇప్పుడు క్లూస్ టీం కూడా ఇక్కడ ఆధారాలు సేకరిస్తుంది. నిన్న ఏం జరిగింది అంతా పూర్తిగా కూడా ఆధారాలు సేకరిస్తుంది. దీనిపై ఇంకా విచారణ, పారిపోయినట్టు మరో దొంగను కూడా పట్టుకున్నట్టుగా ప్రయత్నంలో. రైట్ రవిచంద్ర. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.